అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం జలంధర గారి పున్నాగ పూలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 12వ భాగంలోకి ప్రవేశించాం. ఆలస్యం లేకుండా కథలోకి ప్రవేశిద్దాము. పున్నాగ పూలు జలజల రాలుతున్నాయి. చల్లగాలికి స్పందించి పూల వర్షం కురుస్తోందా అన్నట్లు తలెత్తి చూసి హాయిగా నవ్వుకున్నది రాధ. పున్నాగ పూలు జలజల రాలుతున్నాయి. చల్లగాలికి స్పందించి పూల వర్షం కురుస్తోందా అన్నట్లు తలెత్తి చూసి హాయిగా నవ్వుకున్నది రాధ. తల నిండా అందమైన ఆశీర్వచనంలాగా, అద్భుతమైన మంత్రాక్షతలులాగా రాలుతున్న పున్నాగ పూలు. వీలైనంత వరకు వాటిని తొక్కకుండా అడుగు వేయాలని నడుస్తోంది రాధ. కానీ దారి పొడుగునా జలజల రాలుతుంటే పువ్వులేని చోట పాదం ఎలా పడుతుంది? అదొక ఆటలా అందెల సవ్వడితో తొక్కుడు బిళ్ళ ఆడుతున్నట్లు అడుగులు వేస్తోంది రాధ. మేడం, పరిగెట్టుకుంటూ వచ్చాడు సుందర్. హలో సుందర్, సంతోషంగా పలకరించింది రాధ. సుందర్ ముఖంలో ఏదో తేలిక, హాయి, మైనపు బొమ్మలో మెల్లిమెల్లిగా భావ ప్రకటన జరిగినట్లు. అనవసరంగా 7 సంవత్సరాలకే అడల్ట్ అయిపోయినట్లు కనబడే ఈ బిడ్డలో పసితనం ఇప్పుడిప్పుడే రేకులు విప్పుకుంటోంది. ఏం చేస్తున్నారు మేడం? ఆడుకుంటున్నారా? ఆడుకోవడమా? గట్టిగా నవ్వింది రాధ. అవును, భలే ఉన్నది ఆట. నువ్వు కూడా రా. ఇదిగో, పూలు లేని చోట అడుగు వేయాలి, సరేనా? సరే. వాడి బుల్లి పాదాలు గబగబా అడుగులు వేస్తున్నాయి. రాధ ఓడిపోయింది. నావి చిన్న పాదాలు కదా మేడం, అందుకే నేనే గెలిచాను నవ్వుతూ అన్నాడు. అవును, నువ్వే గెలిచావు. ఇప్పుడు ఎలా? నీకు అర్జెంటుగా చాక్లెట్ కొనివ్వాలే. దా. వాడు చేయి పట్టుకొని సన్నటి తుప్పరలో, పుష్పవర్షంలో, సన్నటి చెంకి కుట్టిన నీలం చీరతో పరుగులు పెట్టింది రాధ. అయినా ఇన్ని పున్నాగ చెట్లేంటి బాబు? అనవసరంగా ఓడిపోయాను. బొంగమూతితో పూలు లేని చోట పాదం పెట్టాలని ప్రయత్నిస్తూ అనుకున్నది రాధ. ఈ పూలంటే మన పెద్ద డాక్టర్ గారికి చాలా ఇష్టం మేడం. ఎవరికి? డాక్టర్ కృష్ణకా? నీకెవరు చెప్పారు? డాక్టర్ గారే. అవునా? నువ్వు ఆయనకి అంత పెద్ద ఫ్రెండ్ అయిపోయావేమిటి? వంగి అప్పుడే రాలిన పువ్వులు కొంగులో వేసుకుంటూ అడిగింది రాధ. ఎందుకు మేడం అన్ని పూలు కలెక్ట్ చేస్తున్నారు? ఏం చేస్తారు? ఇవా, వీటితో జడ అల్లొచ్చు తెలుసా? భలేగా ఉంటుంది. ఆగిపోయి చూస్తున్నాడు సుందర్. వాడి ముఖంలో ఆశ్చర్యం. ఏమిటి అక్కడే ఆగిపోయావు? పెద్ద వర్షం వచ్చేస్తుందేమో, రా. మేడం, నాకు చాక్లెట్ వద్దు, కానీ మరొక గిఫ్ట్ కావాలి. ఏమిటి? ఆశ్చర్యంగా అన్నది రాధ. మీరు ఆ పువ్వులతో జడలా, అదే మాలలా అల్లుతానన్నారే, అది నాకు కావాలి. అదేమిటి? ఎందుకు కావాలి మేడం? మొండిగా ముద్దుగా అన్నాడు సుందర్. అట్లాగే, దానికి చాక్లెట్కి సంబంధం లేదు, పద. పువ్వులు పడిపోకుండా కొంగు నడుముకు తమాషాగా చెక్కి క్యాంటీన్ వైపు పరుగులు తీసింది రాధ సుందర్ చేయి పట్టుకొని. వర్షంలా జలజలా రాలుతున్న పున్నాగ పూలు, వాటి మధ్యలో పరుగులు తీస్తున్న ఆ ఇద్దరు. వాళ్ళని 3 జతల కళ్ళు గమనిస్తున్నాయి. రాధ, సుందర్ అట్లా పరుగులు తీస్తుంటే ముచ్చటగా గమనిస్తోంది సుందర్ తల్లి రాణి. నేను ఉన్నా ఉండకపోయినా ఈ జీకే హాస్పిటల్, ఈ దేవత నా బిడ్డను కాపాడతాయి. భగవంతుడా, జీవితాంతం కష్టపెట్టిన చివరి రోజుల్లో ఈ ఆప్యాయతల స్వర్గంలో ఆదరించే మనుషుల మధ్య నన్ను, నా బిడ్డను ఉంచావు. ఈ జన్మకు ఇది చాలు. కన్నీళ్లతో చేతులు ముడిచి కృతజ్ఞతలు చెప్తోంది రాణి. ఈమెలో ఎంత పసితనం ఉన్నది! ఎంత అల్లరి పిల్ల ఉంది! ఎంత గొప్ప సహృదయురాలు ఉన్నది! స్వప్న చెప్పింది నిజమైతే, ఈమెలో స్వప్న చెప్పింది నిజమైతే
ఈమెలో ఒక దేవత ఉండి ఉండాలి. కానీ దున్నపోతు ధరించిన పుష్పం ఆ మూర్ఖుడి గుప్పెట్లో నలిగిపోతోంది. ఆమె వంకే ఆరాధనగా చూస్తూ అనుకున్నాడు రామకృష్ణ. మరొక జత కళ్ళు డాక్టర్ కృష్ణవి. అతనిలో ఏ భావాలు, అనుభూతులు అలలుగా కదిలిపోతున్నాయో అతడే చెప్పలేడేమో. పున్నాగపూల మధ్య రాధ చిరువర్షంలో చిలిపిగా అడుగులు వేస్తూ, భుజం మీద ఆప్యాయమైన స్పర్శ. ఉలిక్కిపడి చూశాడు కృష్ణ. షీలా మేడం. డాక్టర్ జీకేకి ఇష్టమైన పున్నాగపూలు రాధ. ఎవరి జ్ఞాపకాల జడివానలో వాళ్ళు విడివిడి జ్ఞాపకాల ఊహా ప్రపంచంలో ఊయిలల్లో, ఊహా ప్రపంచపు ఊయిలల్లో. క్యాంటీన్లో సుందర్, రాధ చాక్లెట్స్ తింటూ మిల్క్ షేక్ తాగుతున్నారు. అటు ఇటు చూస్తోంది రాధ. ఏం కావాలి మేడం? బే ఏం లేదు, నోరంతా తీయగా అయిపోయింది. ఆవకాయ ముక్క ఏమైనా దొరుకుతుందేమోనని. ఆవకాయ ముక్క? గట్టిగా నవ్వుతున్నాడు సుందర్. అవును, కడిగేసిన ఆవకాయ ముక్క ఎప్పుడన్నా తిన్నావా? లేదే. లేదు కదా, ఈసారి తెచ్చి పెడతానుండు. పరీక్షలప్పుడు చదువుకుంటూ పక్కన గిన్నెలో కడిగేసిన ఆవకాయ ముక్కలు పెట్టుకొని మధ్య మధ్య వాటిని తింటూ, ఓహ్ ఇప్పుడే నోరూరిపోతుంది. మా పెదనాన్న నేర్పించారు అలా తినడం. మీ పెదనాన్నగారా? అంత పెద్ద ఆయన? ఆశ్చర్యంగా అడిగాడు సుందర్. హేయ్, ఆవకాయ ముక్క తినడానికి పెద్ద చిన్న ఏమిటి? మా పెదనానంటే ఎవరో తెలుసా? అక్కడ డాక్టర్ కృష్ణ ఆఫీస్లో పెద్ద ఫోటో ఉన్నదే, మెడిటేషన్ హాల్లో విగ్రహం ఉన్నదే, ఆయనే. ఆయన? గభాలన రెండు చేతులు జోడించాడు సుందర్. ఆయన మీ పెదనాన్నగారా? మీరు ఎంత అదృష్టవంతులు మేడం. రోజు అమ్మ ముగ్గురిని తలుచుకొని నమస్కారం చేసుకోవాలని చెప్పింది. ఆయన మొదట ఆయన. అవునా? రాణి సంస్కారానికి ఆశ్చర్యపోయింది రాధ. మనిషిలో వ్యక్తిత్వానికి, గడిపే జీవితాలకు పొంతన లేకుండా బ్రతకాల్సి వస్తే ఎంత బాధ. ఒకరు ఆయన, మరిద్దరెవరు? డాక్టర్ కృష్ణ. గుడ్. ఆ తర్వాత? రాధమ్మ. సన్నగా నవ్వుతూ అన్నాడు సుందర్. పసితనపు చిలిపితనంతో వాడి కళ్ళు మెరుస్తున్నాయి. ఉలిక్కి పడింది రాధ. ఏమన్నావు? మీరే? నేనా? రాణికేమన్నా పిచ్చా? సీరియస్గా సుందర్తో మాట్లాడుతున్నానని మర్చిపోయి అన్నది రాధ. పిచ్చి కాదు మేడం, భక్తి, సీరియస్గా చెప్పాడు సుందర్. నీ ముఖంలే. ఇంతకీ అమ్మ ఎలా ఉంది? ఆ ఇబ్బందికరమైన సంభాషణ నుంచి ఎలాగో తప్పించుకోవాలని అడిగింది రాధ. చాలా బాగుంది మేడం. అమ్మ బ్రతికేస్తుందేమో అనిపిస్తూ ఉంది మేడం. వాడి కళ్ళల్లో ఆశ, వాడి మాటలు నిజమైపోవాలన్న కోరిక. కన్నీళ్ళొచ్చాయి రాధకు. వాడు చూస్తాడేమోనని నాప్కిన్స్ తెస్తానుండు అని లేచింది. అక్కడ డాక్టర్ జీకే ఫోటో కనిపించింది. పెదనాన్న, ఈ పసివాడిని చూస్తే జాలి వేస్తోంది. నువ్వు తప్పకుండా దేవుడి దగ్గరే ఉండి ఉంటావు. ఆయనతో మాట్లాడి నా ఆయుర్దాయంలో కొంత రాణికి ఇప్పించు పెదనాన్న. పరీక్ష పాస్ చేయించు దేవుడా అని పసితనంలో అడిగినట్లు మనస్సులోనే ప్రార్థన చేస్తోంది రాధ. కన్నీళ్లు కట్టలు తెంచుకుంటున్నా. ముఖం తుడుచుకుని బయటకు వచ్చేటప్పటికీ ఆశ్చర్యకరంగా సుందర్ టేబుల్ దగ్గర షీలా మేడం, డాక్టర్ కృష్ణ ఉన్నారు. ఏమిటి? చాక్లెట్సు, మిల్క్ షేక్సు అన్నీ సుందర్కేనేమిటి? మాకిప్పించవా? అల్లరిగా అడిగింది షీలా మేడం. అయ్యయ్యో, తప్పకుండా మేడం. ఇదేమిటి మీ ఇద్దరిక్కడ? ఏ, మేం మనుషులం కామా? డాక్టర్లమని మాకు ఇష్టాలు, ఆనందాలు, చాక్లెట్స్ మీద వ్యామోహాలు ఉండకూడదా? కదా కృష్ణ అన్నది షీలా మేడం. ఈవిడ ఈ మూడ్లో ఉంటే ఇంకా అద్భుతంగా ఉంది. ఏమిటి అలా చూస్తున్నావు? రాధని అడిగింది షీలా మేడం. ఏం లేదు, మీరలా సీరియస్గా షీలా మేడంలా కాకుండా ఇలా అల్లరి చేస్తుంటే అద్భుతంగా ఉన్నారు. అవునా? హాయిగా నవ్వేసిందామె. చేతులు కట్టుకుని హేళగా వాళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు డాక్టర్ కృష్ణ. కానీ వాళ్ళిద్దరూ అక్కడికి రావడంతో చుట్టూ వాతావరణం కొంచెం
ఒద్దిగా అయినట్లు అనిపించింది రాధకు. క్యాంటీన్లో పనిచేసేవాళ్ళు చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. కేవలం వాళ్ళ ఉనికితో మొత్తం వాతావరణాన్ని శాసించడం ఎలా సాధించారో వీళ్ళిద్దరూ అనుకున్నది రాధ. రా సుందర్, వీళ్లకు చాక్లెట్సు, మిల్క్ షేకు తీసుకొద్దాం. వద్దు వద్దు రాధ, మీరు కూర్చోండి, నేను తెస్తా అన్నాడు కృష్ణ. సెల్ఫ్ సర్వీస్ అక్కడ. కానీ కృష్ణను చూడగానే ఇద్దరు సర్వర్లు వినయంగా చేతులు కట్టుకొని దగ్గరకొచ్చారు. మీరు నా గెస్టులు, వాళ్ళెవ్వరూ వద్దు, నేనే తీసుకొస్తాను, మాట్లాడకుండా కూర్చోండి చెప్పి కౌంటర్ దగ్గరికి అడుగులు వేసింది రాధ. వెనకాల సుందర్. నేను తెస్తానమ్మా. ఆర్డర్ చేసినవి ట్రేలో పెట్టుకొని తీసుకొచ్చాడు సర్వర్. రాధకు సుందర్కు చాక్లెట్ ఐస్ క్రీమ్స్ వచ్చాయి. ఇదెప్పుడు ఆర్డర్ చేశారు? ఓహో, ఇది మీ సామ్రాజ్యం కదా. ఆలోచించగానే ఇక్కడి వాళ్లకు ఆర్డర్స్ అర్థమైపోతాయేమిటి? నవ్వుతూ కృష్ణవంక చూసింది. అడిగింది రాధ. హెబ్బే, అదేం లేదు, కళ్ళతో పిలిచాడు కృష్ణ సర్వర్ని. ఆ మూడో కౌంటర్ దగ్గర ఉన్న అతని యూనిఫామ్ మీద 2 బటన్స్ ఊడిపోయాయేమిటి? సూపర్వైజర్ పట్టించుకోవడం లేదా? ఆ గొంతులో ధ్వని వెన్నలో కత్తి దించినట్లు. అటు చూసింది రాధ. ఇక్కడ కూర్చున్న కృష్ణకు అంత దూరంలో ఉన్న సర్వర్ బటన్లు ఎలా కనబడ్డాయబ్బా? ఇలా తల వెనక ముందు యాంటన్నాలుంటే గాని ఈ హాస్పిటల్ని ఇలా మేనేజ్ చేయలేడేమో ఆశ్చర్యంగా అనుకున్నది రాధ. సార్, సూపర్వైజర్ని ఇక్కడ కాదు, నా ఆఫీస్కి రమ్మను మనం. డాక్టర్, రాధా మేడంకి ఈ క్యాంటీన్లో దొరకనిది ఒకటి కావాలంట. సుందర్ అల్లరిగా అన్నాడు. ఏమిటి? ఆవకాయ ముక్క. సుందర్ మాటలకు ఇద్దరు నవ్వేశారు. ఏ, మీ పెదనాన్న గుర్తుకొచ్చారా? నవ్వుతూ అడిగింది షీలా మేడం. అవును మేడం, మా పెదనాన్నే అలవాటు చేశారు. ఇంత తీపి తిన్న తర్వాత ఎందుకో ఆవకాయ ముక్క గుర్తుకొచ్చింది. అవును, జీకేకి కడిగిన ఆవకాయ ముక్క ఎంత ఇష్టమో అన్నది షీలా ఐస్ క్రీమ్ తినేసి. మేడం, నేను అమ్మ దగ్గరికి వెళ్ళనా అన్నాడు సుందర్. వెళ్ళు వెళ్ళు అన్నది రాధ. అందరికీ గుడ్ నైట్ చెప్పి పరిగెత్తాడు సుందర్. రాణి పరిస్థితి ఏమిటి కృష్ణ? మెల్లగా అడిగింది రాధ. ఏ? అనూహ్యమైన మార్పు. చాలా హాయిగా కనిపిస్తోంది. నిజమే, 10 రోజుల్లో చచ్చిపోతుందన్న వ్యక్తి 2 నెలలు లాగింది. కానీ నా బోటి వాళ్ళ ఆయుర్దాయం పోసి ఆమెను బ్రతికిస్తే బాగుండును భగవంతుడు. మీరొచ్చే ముందు పెదనాన్నను అదే ప్రార్థిస్తున్నాను. స్పూను గ్లాస్ నీళ్లల్లో తిప్పుతూ ఆలోచిస్తూ అన్నది రాధ. ఏం మాటలవి రాధ? నీకు చాలా చాలా పనులున్నాయి. అవి ఎవరు చేస్తారట? ఆప్యాయంగా కేకలు వేసింది షీలా మేడం. అయినా ఆయుర్దాయం ఔన్స్ గ్లాసులో మందుల మరొకరి గొంతులో పొయ్యలేం రాధా. ఎవరైనా ఎంతకాలం బ్రతికారు అన్నది కాదు విషయం, ఎలా బ్రతికారు, ఎట్లాంటి వైబ్రేషన్స్ కలిగించారు, ఏం నేర్చుకున్నారు ఈ జన్మలో అన్నది ముఖ్యం అనేవారు జీకే. సీరియస్గా అన్నాడు కృష్ణ. అతని సీరియస్నెస్కి కొంచెం వణికింది రాధ. అయ్య బాబోయ్, నేను ఏదో అంటే అలా సీరియస్ అయిపోయారేమిటి? నా బోటి వాళ్ళు అడిగితే అన్నీ అలా అలా జరిగిపోతే అంతకన్నా కావాల్సిందేమిటి? ఊరికే ఆశ, ఊహ, అంతే. వాతావరణం తేలిక చేయాలని అన్నది రాధ. కొంతమంది మనుషులకి వాళ్ళ విలువ, వాళ్ళ జీవితం విలువ రెండూ తెలియవు. సూటిగా ఆమెనే చూస్తూ అన్నాడు కృష్ణ. సరేలే కృష్ణ, రాధ పిచ్చి కోరికలు కోరితే ఆపేయడానికి మనం ఉన్నాంగా. అంత సీరియస్ అవ్వకు. రాధా, రాజారావు గారు ఎలా ఉన్నారు? మాట మారుస్తూ అన్నది షీలా మేడం. కొంత నయం మేడం. ముందు అతని ప్రవర్తనలో కొంత మార్పు కనబడుతోంది. అది టెంపరరీయా పర్మనెంటా అన్నది తెలియడం లేదు. ఏది ఏమైనా ఆలోచిస్తూ అన్నది రాధ. ఆమెకు ఆ మరొక అమ్మాయి గుర్తుకొచ్చింది. ఏది ఏమైనా రెట్టిస్తూ అన్నది షీలా మేడం. అయ్య బాబోయ్, ఏమిడిక్కడికి వచ్చేసింది ఏమిటి చెప్పా పెట్టకుండా? గభాలన కుర్చీలో నుంచి కంగారుగా లేచింది రాధ. ఎవరు రాధ, అంత కంగారు పడుతున్నావు అంటూ షీలా మేడం కూడా లేచింది. కృష్ణ కూడా అటు తిరిగి చూశాడు. గేటు దగ్గర కారులో నుంచి ఎవరో దిగుతున్నారు.
మేడం వస్తాను రివ్వున పరిగెత్తింది రాధ. అటే చూస్తూ నిలబడిపోయారు షీలా మేడం, డాక్టర్ కృష్ణ. వచ్చిందెవరో కాదు, లావణ్య, రాధ తల్లి. కొంతమంది ఉనికి చాలా చాలా ప్రకంపనలు కలిగిస్తుంది. అవి మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు. ఆ తరువాత వాతావరణం మారి మామూలుగా ఉండకపోవచ్చు. లావణ్య జీకే హాస్పిటల్లో అడుగుపెట్టడం అటువంటిదే. ఏమిటమ్మా అలా చెప్పపెట్టకుండా వచ్చేసావు? ఫోన్ చేయొచ్చు కదా. ఏమిటి ఈ అకాల ప్రళయం అన్నట్లు కళ్ళతోనే తండ్రిని ప్రశ్నిస్తూ అడిగింది రాధ. తర్వాత చెప్తాను అన్నట్లు సంజ్ఞ చేశాడు తండ్రి. తీక్షణంగా చూసింది లావణ్య. ఏమిటి, నీకు చెప్పి రావాలా? మా ఇష్టం వచ్చినప్పుడు రాకూడదన్నమాట. ఇంతమంది వచ్చి వెళ్తున్నారు, ఎప్పుడన్నా ఒక్కసారన్నా మీరు రండమ్మా అన్నావుటే. అల్లుడు హాస్పిటల్లో ఉన్నాడు, కూతురు సేవలు చేస్తోంది అని తెలిసి వచ్చి చూడని తల్లిదండ్రులం మేమే అయ్యి ఉంటాం. నలుగురు ఏమనుకుంటారు? చడామడ వాయించేసింది లావణ్య. ఆ ప్రవాహం ఇంకా ఆగదు, నిట్టూర్చింది రాధ. నలుగురు ఏమనుకుంటారని ఏది మానేవమ్మా నువ్వు? మనసులోనే అనుకున్నది రాధ. తల్లిని పరీక్షగా చూసింది. మామిడి చిగురు రంగు మైసూర్ సిల్క్ చీర, అదే రంగు చుక్కలు చుక్కలుగా ఉన్న పట్టు రవిక, మెళ్ళో కెంపుల పతకంతో చాలా అందంగా మెరిసిపోతోంది లావణ్య. ఆవిడ చాటుగా ఎవరేమనుకున్నా ఎదురుగా ఉన్నవాళ్ళు కళ్ళు తిప్పుకోలేని అందం, అలంకరణ ఆమెది. అమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావే, తల్లి భుజాల మీద 2 చేతులు వేసి అన్నది రాధ. ఆశ్చర్యంగా చూసింది లావణ్య. పుట్టిన ఇన్నాళ్టికి రాధ నోటి నుంచి ఆ మాట వింటోందామె. తండ్రి కూడా ఉలిక్కిపడ్డాడు. చిన్నప్పటి నుంచి రాధ భరించలేనిది ఏమిటంటే అమ్మ అందరి అమ్మల్లాగా ఉండకుండా బొమ్మలాగా ఉండడం. ఆవిడ తత్వం అంతేనమ్మా. అందమైన మనిషి, ఇంకా అందంగా కనబడాలని ప్రయత్నం చేస్తోంది. అది ఒక్కొక్కరి తత్వం తల్లి అని ఎన్నిసార్లు సముదాయించాడో కూతుర్ని. ఇప్పుడు రాధ ఇలా మాట్లాడుతూ ఉంది అంటే, ఒకటి రాధ ఆవిడను డైవర్ట్ చెయ్యాలంటే ఆవిడ అందాన్ని పొగడాలి అనుకుంటూ ఉందా, లేక రాధ యాటిట్యూడ్లో మార్పు వచ్చిందా? ఎవరి కారణాలతో వారు పరీక్షగా రాధను చూస్తున్నారు. తల్లి తండ్రి ఇద్దరు కూడా. రండి రాజారావు గారి రూమ్కి వెళ్దాం. రాధ అడుగు వేసింది. రాళ్ళు పొదిగిన హై హీల్స్ వేసుకుని ఆ కారిడార్లో నడుస్తూ, ఏమిటి మత్తువాసన? ఓ పున్నాగపులా, ఎన్ని చెట్లున్నాయేమిటి? అవును, జీకే హాస్పిటల్ని గోకులకృష్ణ గారి పేరున కట్టారట కదా. ఆయనకు ఈ పువ్వుల పిచ్చి ఉండేదని తెలిసేమిటి మేనేజ్మెంట్కి? మాట్లాడుతూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది లావణ్య. లావణ్య ఉనికిలో ఒక బలవంతపు ఒత్తిడి ఉన్నది. ఎక్కడ అడుగుపెట్టినా ఆమెను తప్ప మరెవ్వరినీ ఎవరూ చూడలేరు. హాస్పిటల్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయిందా అన్నట్లు లిఫ్ట్ వచ్చే లోపల అందరూ వచ్చి ఆవిడను తొంగి చూసి వెళ్తూ ఉన్నారు. వెనకాల చాలా పెద్ద వీపు, అందం కనబడేలా కత్తిరించి ముత్యాలతో ఏదో వర్క్ చేయించిన జాకెట్టు, మెరిసిపోతుంది మనిషి. మీ అమ్మగారా అమ్మ? కుతూహలంగా అడిగింది ఊడ్చే అమ్మాయి. అవును అంటూ తల ఊపింది రాధ. ఎంత అందంగా ఉన్నారమ్మా! మీరు అక్కగారు, ఆవిడ చెల్లి అంటే నమ్ముతారు. ఆశ్చర్యంగా చూస్తూ నిర్మోహమాటంగా చెప్పేసింది ఆ అమ్మాయి. ఒక రకంగా వంకరగా నవ్వేసింది లావణ్య. పెదవి విరుపుతోనే ఈవిడ చాలా చెప్పేయగలదు అనుకున్నది రాధ. లిఫ్ట్లో నుంచి ఒక అడుగు ముందుకు వేసి, అమ్మా నాన్న వచ్చారు, గాఢ నిద్రలో ఉన్న రాజారావును తప్పనిసరిగా లేపుతూ అన్నది రాధ. రండి అంటూ లేచి కూర్చున్నాడు రాజారావు. తెచ్చిన పళ్ళ రసాల ప్యాకెట్లు, చాక్లెట్లు అవి టేబుల్ మీద పెడుతున్నాడు. తండ్రి, ఎలా ఉన్నారు? ఇంతకాలం ఎందుకు రాలేదని మమ్మల్ని నిష్ఠూరాలు ఆడకండి. ఇదిగో మీ ఆవిడే కారణం. మమ్మల్ని రానివ్వలేదు అసలు. ఇంతకీ ఇక్కడ డాక్టర్లు ఏమిటంటారు? తగ్గిస్తారా, ఫారిన్కి వెళ్తారా మీరు? గబగబా అడిగింది లావణ్య.
ఉలిక్కి పడింది రాధ. రాజారావు రియాక్షన్ ఎలా ఉంటుందో? ఈవిడ తొందరపాటుతనాన్ని రాజారావు భరించలేకపోతే తన పరిస్థితి మరింత నిస్సారమైపోతుందనే ఇంతవరకు వీళ్లను రానీయలేదు. కానీ తమాషాగా రాజారావుకు రాధ వాళ్ళని రమ్మనమని ఎందుకు అనలేదో అర్థమైపోయినట్లుంది. నేనే విజిటర్స్ని రావద్దు అన్నానండి. మా అమ్మ కూడా చెప్పా పెట్టకుండా వచ్చేసింది. కానీ నాకెందుకో నేను ఇలా ఉండగా, అవును, నేను అర్థం చేసుకోగలను. ఎవరైనా నేను డై చేసుకున్నప్పుడు వస్తే నాకు మహామంట. బట్ చూసిపోవడం మా డ్యూటీ అని వచ్చేసామంతే. మీకేమైనా ఇబ్బంది అయితే నిర్మోహమాటంగా చెప్పేసేయండి, సమ్మోహనంగా నవ్వుతూ అన్నది లావణ్య. పర్వాలేదు, వచ్చేశారుగా, తను కూడా నవ్వుతూ అన్నాడు రాజారావు. ఇట్లాంటి సన్నివేశాలు ఎప్పటికప్పుడు ఆశ్చర్యంగా చూస్తుంది రాధ. మంది అంటే పోచుకోలు కబుర్లు చెప్పే ఆడవాళ్ళు, పెళ్ళాల కొంగులు పట్టుకుని తోటకూర ధర పెరిగింది అంటూ కబుర్లు చెప్పే మగవాళ్ళు, కానీ సంపాదన లేకుండా ఖరీదైన మాటలు చెప్పేవాళ్ళు అని లావణ్య ఉవాచ. మంది దగ్గర ఒక రకంగా, మగవాళ్ళ దగ్గర ఒక రకంగా ఉంటుంది అమ్మ. అప్పటిదాకా ఆవిడను రకరకాలుగా, చాటుగా, వెటకారంగా మాట్లాడే ఎవ్వరు కూడా, ముఖ్యంగా మగవాళ్ళు, ఆవిడ ఎదురుగా ఏమీ మాట్లాడలేకపోయేవాళ్ళు. సమ్మోహనాస్త్రం లాంటి ఆమె నవ్వు మరి ఎవ్వరిని చూడనివ్వదు, మాట్లాడనివ్వదు. ఆశ్చర్యకరమైన ఫినామినన్ ఇది అనుకుంటుంది ఎప్పటికప్పుడు రాధ. మొత్తానికి హాస్పిటల్ బాగానే ఉన్నది, రాజారావు తృప్తిగానే ఉన్నాడు అన్నది లావణ్య. లావణ్యకు నచ్చింది హాస్పిటల్. తలుపు దగ్గరగా చేతులు కట్టుకుని కుర్చీలో కూర్చుని చాలా పద్ధతిగా ఎంతవరకు తల పంకించాలో, ఏ యాంగిల్లో తల తిప్పితే తను అందంగా ఉంటుందో తెలుసుకుని మాట్లాడే లావణ్యను తన గదిలో నుంచి పరీక్షగా చూస్తూ ఆశ్చర్యపోతున్న మరొక వ్యక్తి రామకృష్ణ. ఈమె కూతురా రాధ? ఎంత తేడా తల్లి కూతుళ్ళ మధ్య! ఈవిడ చాలా గొప్ప ఫ్రేమ్లో బిగించిన ఖరీదైన చిత్రం. నదిలో సూర్యరశ్మిలో మెల్లిగా పిల్లగాలికి కదిలే తామర పువ్వు రాధ అనుకున్నాడు రామకృష్ణ. అనుకోవడమేమిటి, ఆ తరువాత సెషన్స్లో కలుసుకున్నప్పుడు కృష్ణకు చెప్పేశాడు కూడా. కృష్ణ నవ్వు అస్సలు అర్థం కాలేదు రామకృష్ణకి. తండ్రి కూతుళ్ళు బాల్కనీలో నుంచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రాధ, ఆమె తండ్రి దూరంగా లాన్స్లో కృష్ణ, షీలా మేడం మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే కనిపించారు. ఉలిక్కి పడ్డాడు తండ్రి. షీలా ఇక్కడున్నదేమిటి అన్నాడు. ఏ, ఆమె ఇక్కడ సైకోథెరపిస్టు. పైగా ఏదో చెప్పబోయింది రాధ. అమ్మో, అమ్మ చూస్తే కొంపలు అంటుకుంటాయి, ఉండు. ఫోన్లో ఎవరితోనో గట్టిగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ, లావణ్య, మనం వెంటనే బయలుదేరాలి అన్నాడు. మన ఇంట్లో నుంచి పొగలొస్తున్నాయట, షార్ట్ సర్క్యూట్ అయిందేమోనని మన పక్కింటి ఆయన ఫోన్ చేశాడు. హరేరే, అదేమిటి? గభాలన లేచింది లావణ్య. రాధా, ఇట్నుంచి పార్కింగ్ లాట్కి దగ్గర దారుందా? కంగారుగా అడిగాడు. నిర్ఘాంతపోయి చూస్తోంది రాధ తండ్రి ఆడుతున్న నాటకాన్ని. ఇటు స్టెప్స్ ఉన్నాయి సార్. బాయ్ ఆయన కంగారు చూసి చెప్పగానే వెంటనే భార్య చేయి పట్టుకుని గబగబా లాక్కు వెళ్ళాడు రాధ తండ్రి. రాధ ఇంకా ఈ డ్రామా నుంచి తేరుకోలేదు. అదేమిటి నాన్న అంటూనే ఉంది. రాధా, తర్వాత మాట్లాడుకుందాం, వస్తాను అల్లుడు గారు, క్షమించాలి, గబగబా నమస్కారం పెట్టి వెళ్ళిపోతూ అన్నాడు. పర్వాలేదు, ఎమర్జెన్సీ కదా అని లేచి, రాధా నువ్వు కింద దాకా వెళ్ళి దింపిరా అన్నాడు రాజారావు. మతిపోయిన దానిలా వాళ్ళ వెనకాల పరిగెత్తింది రాధ. వస్తానమ్మా, ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, వెళ్ళి చూడాలి ఏమైందో కంగారుగా కారు తీస్తూ అన్నాడు తండ్రి. వస్తాను రాధా, బాయ్
చెప్పింది తల్లి. షీలా మేడం చూసి నాన్న అంత కంగారు పడ్డమేమిటి? క్షణాల్లో అంత ఎమర్జెన్సీ పరిస్థితి కల్పించడమేమిటి? అమ్మను ఎందుకు లాక్కుపోయినట్లు? ఏమిటి మిస్టరీ? నాన్న, పెదనాన్న, అమ్మ, షీలా మేడం వీళ్ళందరి మధ్య ఏదో తెలియని రహస్యం ఉన్నది. ఏమిటది? లిఫ్ట్ ఉన్నదని మర్చిపోయి మెల్లిగా ఆలోచిస్తూ తల పంకిస్తూ మెట్లు ఎక్కి వచ్చి అలసిపోయి నిలబడ్డ రాధను చూస్తూ, ఏమైందో? ఇంట్లో ఏమన్నా డ్యామేజ్ జరిగి ఉంటుందంటావా? అడిగాడు రాజారావు. నాన్సెన్స్ అనబోయి నోరు సంభాళించుకుంది రాధ. మంచం మీద కూర్చొని వెనక్కి సాగిలబడి కొంగుతో ముఖం తుడుచుకుందామని నడుముకు చెక్కిన కొంగు లాగగానే జలజలా రాలాయి పున్నాగపూలు. అదేమిటి అన్ని కోసుకొచ్చావు? పిచ్చా? ఇంతకీ ఏం పూలవి? పున్నాగపూలు. వంగి మెల్లిగా శుతిమెత్తగా ఒక్కొక్క పువ్వు ఏరుతోంది రాధ. ఏదో వాసన, ఏమిటి మత్తుగా ఉంది? చికాగ్గా ముక్కు చిట్లిస్తూ అన్నాడు రాజారావు. తల ఎత్తి చూసింది రాధ. పున్నాగపూల వాసన చికాకా? ఏ మనిషి? చటుక్కున తలదించుకుని శ్రద్ధగా పూలు ఏరింది రాధ. నీకు చాలా ఇష్టమేమిటి? నవ్వుతూ అన్నాడు రాజారావు. అవును అన్నట్లు తల ఊపింది రాధ. కొన్ని సువాసనలు, కొన్ని అనుభవాలు, కొన్ని అనుభూతులు ఏవో దేవతాశీర్వచనాల్లాగా మనకు మనల్ని ఉన్నట్లుండి సంబంధం అర్థం కాని లోకాలకు తీసుకువెళ్తాయిరా బంగారు తల్లి. అది అనుభవం మీద కానీ అర్థం కాదు. కొన్ని సువాసనలు, కొన్ని అనుభవాలు, కొన్ని అనుభూతులు ఏవో దేవతాశీర్వచనాల్లాగా మనల్ని ఉన్నట్లుండి సంబంధం అర్థం కాని లోకాలకు తీసుకువెళ్తాయిరా బంగారు తల్లి. అది అనుభవం మీద కానీ అర్థం కాదు. పెదనాన్న మాటలు. ఎంత భావుకత ఉండేది ఆయనలో. రాలిన పున్నాగపూల మీద నుంచి పరిగెత్తుకొస్తుంటే పూలని తొక్కకమ్మా అనేవాడు. రాజారావు పడుకున్న తర్వాత ఆ పూలని అందమైన జడ అల్లి సుందర్ను వెతుక్కుంటూ కిందకి వెళ్ళింది రాధ. ఈ మధ్యకాలంలో రామకృష్ణకు స్వప్నకు స్నేహం పెరిగింది. అతని ఇంటెలెక్చువాలిటీ, జోక్సు, అతని పరిశీలన స్వప్నను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆమె అదివరకటి ప్రపంచంలో ఇటువంటి వ్యక్తులు లేరు. డాక్టర్ కృష్ణ, డాక్టర్ పిళ్ళై, షీలా మేడం, అసలు వీళ్ళెవ్వరూ ఈ ప్రపంచంలో ఉండదగ్గవారు కాదు. ఆ పై లోకాల్లో నుంచి పర్మిషన్ తీసుకుని ఈ లోకాల్లోకి వచ్చి పడ్డ వింత మనుషులు. ఈ మాటలు రామకృష్ణవి. పక్కపక్క నవ్వింది స్వప్న. ఎందుకలా అంటున్నారు? అయ్య బాబోయ్, మన మామూలు ప్రపంచంలో వీళ్ళుంటే అసలు మనమే గుర్తించేవాళ్ళమా? ఏదో దేవుడి దయ వల్ల వీళ్ళు ఈ జీకే హాస్పిటల్ అన్న స్వర్గాన్ని సృష్టించుకొని ఇక్కడ ఊపిరి పీల్చుకునే వాతావరణం ఏర్పరచుకుని బ్రతికేస్తున్నారు. కానీ వీళ్ళు కానీ జనసామాన్యంలోకి వస్తే ఇలా బ్రతికి ఉన్నందుకు చంపేదాకా నిద్రపోం. నిజమే, కానీ వీళ్ళు సర్వైవల్ టెక్నిక్ నేర్చుకున్నారుగా, తెలివి తక్కువగా లేరు. వాళ్ళ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చున్న మరొక వ్యక్తి విరించి అతడు ఈ మాటలు మౌనంగా వింటూ ఆలోచిస్తున్నాడు. ఇలా బ్రతికి ఉన్నందుకు చంపేదాకా నిద్రపోము. ఈ మాటలకి ఉలిక్కిపడ్డాడు. నిజమే, వేటాడి వెంటాడి చంపుతాం. మన చేతుల్లో చాలా ఆయుధాలున్నాయి. అతని కళ్ళల్లో నీళ్లు. విరించి గారు, చాలా పెయిన్గా ఉందా? గభాలున దగ్గరకు వస్తూ అడిగింది స్వప్న. హెబ్బే అది మామూలే తడబడుతూ అన్నాడు విరించి. అతడి కడుపులో మంట అంటూ ప్రారంభమైన వ్యాధి ఆ తరువాత క్యాన్సర్గా మారింది. మనిషి గిల్ట్ ఒక్కొక్కసారి క్యాన్సర్గా మారుతుంది అన్న విషయం ఇతని విషయంలో 100కి 100 పాళ్ళు నిజం. ఇతన్ని బ్రతికించుకోగలమా అన్నది జవాబులేని ప్రశ్న. కానీ బ్రతికి ఉన్నంతకాలం హ్యాపీగా ఉంచగలమా అన్నదే సమస్య. డాక్టర్ కృష్ణ అభిప్రాయం ఇది. మౌనంగా విన్నారు స్వప్న, రామకృష్ణ. అతను
విరించి వారంలో ట్రీట్మెంట్ విధానంలో భాగంగా ఒక బొమ్మ వేశాడు. ఒక నల్లటి భయంకరమైన వ్యాను, దానిమీద పెద్ద గొడుగు లాంటి యాంటీనా. వ్యాన్లో కూర్చున్న వ్యక్తి అది అతనే. కళ్ళకు గంతలు కట్టుకుని ఒక అమ్మాయిని చంపబోతున్నాడు. కానీ ఆ కింద ముక్కలు ముక్కలై పడి ఉన్నది అతని శరీరమే. విరించి, యూ డిజర్వ్ దిస్ అని కసిగా నల్లటి క్రయాంతో పెద్ద అక్షరాలతో రాశాడు. డాక్టర్, ఇక్కడికి వచ్చిన అందరినీ మీరు రక్షించేయాలనుకుంటున్నారు. మీ ట్రీట్మెంట్కి అతీతమైన విషయాలు కూడా చాలా చాలా ఉంటాయి కదా అన్నది సానుభూతిగా స్వప్న. తనలాంటి కష్టమైన క్లిష్టమైన పేషెంట్స్తో ఎంత ఇబ్బందో అర్థమవుతోంది స్వప్నకు. 9 నెలల పాటు బిడ్డను మోసి బోల్డంత బాధ్యతతో పురిటి నొప్పులు సహించి బిడ్డను కనడం లాంటిది మా వృత్తి. ఒక్కొక్కసారి మృత శిశువు పుట్టొచ్చు, డెలివరీలో తల్లి చచ్చిపోవచ్చు. పుట్టింది నా బిడ్డ కాదు అని తండ్రి ఆ బిడ్డను అనాథం చెయ్యొచ్చు. ఆ బిడ్డ సర్వైవల్ టెక్నిక్స్ నేర్చుకునేదాకా అబ్బో అదంతా పెద్ద ప్రాసెస్ అనేవారు డాక్టర్ జీకే. మీ వృత్తిలో ఉన్న అందరు డాక్టర్లు మీలాగే ఉన్నారా అని ఎవరైనా అంటే, నిజమే, అలా ఉండరు, ఉండక్కర్లేదు కూడా. కానీ అది ప్రవృత్తి అయితేనే ఈ బాధంతా. అదేమిటో, నా దగ్గరకు వచ్చిన శిష్యగణంలో 3/4 మంది ఇది మనసుకు పట్టించుకుంటున్నారు, నాలాగే తయారవుతున్నారు. ఇది వాళ్లను సంపాదించే యంత్రాలుగా తయారు చేయాలనుకునే తల్లి తండ్రికి చాలా బాధ. నన్ను శాపాలు పెడతారు, ఏం చేయాలి అనేవారు డాక్టర్ జీకే. అందుకు ఎగ్జాంపుల్ మా తల్లి తండ్రే నవ్వుతూ అన్నాడు డాక్టర్ కృష్ణ. మీరు మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలేదా కృష్ణ ప్రశ్నించింది రాధ. జీకే హాస్పిటల్లో కొంతమంది ఎప్పటికప్పుడు వాళ్ళు ఇష్టపడి మిగతా వాళ్లకు సహాయం చేస్తాము అని ఫామ్ మీద సంతకం చేసి వాలంటరీ సర్వీస్కి వస్తారు. వాళ్ళు వీలు ఉన్నంతకాలం వాళ్ళ తరఫున ఏదో ఒక రకమైన సేవ చేస్తారు. హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా ఇన్స్పిరేషన్తో వచ్చి పనిచేస్తారు. కానీ చాలామంది మళ్ళీ వాళ్ళ బాధ్యతలు వ్యామోహాల్లో పడి మర్చిపోతారు. ఇవేవీ కొత్త కాదు జీకే హాస్పిటల్ డాక్టర్స్కి, ఇదంతా సహజమే అన్నట్లు ఉంటారు. అలా ఈ మధ్య తయారైన బృందంలో స్వప్న, రామకృష్ణ, రాధ, రాణి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళ చిన్న చిన్న సమావేశాల్లో డాక్టర్ కృష్ణ, డాక్టర్ పిళ్ళై, డాక్టర్ అవంతిక, పరిమళ, గౌరీ తదితరులు కొంతమంది పేషెంట్స్ గురించి చర్చించి వాళ్లకు ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తారు. ఎప్పటికప్పుడు గ్రూప్ డిస్కషన్ లేక ఇండివిజువల్ రిపోర్టుతో చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమావేశాల వల్ల డాక్టర్ జీకే గురించి చాలా చాలా ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. మీరు మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలేదా కృష్ణ ప్రశ్నించింది రాధ. అదేం లేదు రాధ, నాన్నగారు నా చేతుల్లోనే పోయారు. ఆయనకు ఫుల్ హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మ ఇప్పుడు పెరాలిసిస్తో బెడ్ మీద ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాను. కుటుంబం అంటే ఈ హాస్పిటల్, మీరంతా, ఇది కుటుంబం. ఈ వ్యవస్థకు మూలం ఎదుటివారి బలం బలహీనతలు తెలియడం, మనం ఏం చేయగలమో అర్థమవ్వడం, మనం చేస్తున్న పనికి వ్యక్తిగతమైన గుర్తింపు కావాలని కోరుకోకపోవడం. కారణం హెచ్జి వెయిల్స్ చెప్పినట్లు మీన్స్ ఆర్ బెటర్ దాన్ ఎండ్స్. ఫలితాన్ని ఆశించకుండా పనిచేయటమే. ఈ ప్రాసెస్లోనే మనకు బోలెడు తృప్తి కలుగుతుంది. ఫలితం మీద దృష్టితో పద్ధతి మర్చిపోయో నిర్లక్ష్యం చేసో ప్రవర్తిస్తే ఇదిగో ఇప్పుడున్న వ్యవస్థ మిగులుతుంది. ఇది రోగుల్ని, మానసిక దీనుల్ని అజ్ఞాన నిప్పచ్చరం మిగులుస్తుంది. ఈ కాసేపు మనం అనుభవించిన అందమైన అనుభూతి, టచ్ ఆఫ్ లవ్,
ఎంతమంది అనుభవించగలరు? ఇందులో నాకేమిటి అన్న ప్రశ్న లేదుగా. కదిలిపోయారందరూ అతని ఎమోషన్తో. చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. బయట సాధారణ ప్రపంచంలో ఏమిటి మన బాధ? ఏమీ ఆశించకుండా ప్రేమించకపోవడమేనా? అది అంత కష్టమా? దానికి అడ్డం పడేది షీలా మేడం చెప్పినట్లు ఈగోనా, అజ్ఞానమా, లేక ఏం కావాలో తెలియకపోవడమా? మంద మనస్తత్వంతో ఎవరినో ఒకరిని గుడ్డిగా ఫాలో అయ్యి సొంత భావాల్ని అట్టడుగున అణిచివేయడమా? ఏమిటి? ఎవరి ఆలోచనలో వాళ్ళు తికమక పడిపోతున్నారు. ఆ రోజు విరించి గురించి కృష్ణ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి స్వప్నకు. దూరంగా పున్నాగపూల చెట్ల మధ్య నుంచి తను అల్లిన పూలమాల పట్టుకుని వస్తున్న రాధ కనిపిస్తోంది స్వప్నకు. ఆ రోజు రాధ వెళ్ళిపోతూ ఉంటే ఆపాడు కృష్ణ. ఏంటి కృష్ణ? అడిగింది రాధ. ఇందాక మీరు మన హాస్పిటల్ అని మళ్ళీ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని మీ హాస్పిటల్ అన్నారు, ఎందుకు? సూటిగా అడిగాడు. అతని గొంతులో కొంచెం కోపం కూడా వినిపించింది. గుమ్మం దాటుతున్న స్వప్న, పరిమళ ఆ వాయిస్ విని ఆగిపోయారు. అది కాదు, తడబడింది రాధ. ఇది మన హాస్పిటల్. టెక్నికల్గా అదే కరెక్ట్. ఇది మన అని మీకు అనిపించకపోతే చాలా విషయాలకు అర్థం మిగలదు రాధ. సీరియస్గా వేళ్ల మధ్య పెన్సిల్ తిప్పుతూ అన్నాడు కృష్ణ. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రాధకి. సారీ కృష్ణ, నా ఉద్దేశ్యం. ఏ, పెదనాన్నగారి హాస్పిటల్ మీది కాదా? అది కాదు, ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు ఇలా తెలివి తక్కువగా మాట్లాడకుండా ఉంటే సంతోషిస్తాను. గుడ్ డే అని అటు తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణ. దూరం నుండి వస్తున్న రాధను చూస్తుంటే అదంతా గుర్తుకొస్తోంది స్వప్నకు. ఈ అమ్మాయిలో ఏదో మిస్టరీ ఉంది. తనను పట్టించుకున్నట్లే ఉంటుంది, కానీ తనకు నచ్చని పని చేస్తుంటే ఇదేమిటి అని అడగదు నన్ను. ఎందుకు అడగదు అని కోపం కూడా వస్తుంది స్వప్నకు. కావాలని ఒక్కొక్కసారి కనబడేటట్లు తన గదిలో డ్రగ్స్ పెడుతుంది. చూసినప్పుడు అడుగుతుందేమో అనుకుంటుంది, కానీ అడగదు. ప్రేమించిన మనిషి పట్టించుకోకపోయినప్పుడు ఒక రకమైన ఉక్రోషం వస్తుంది. అట్లాంటివన్నీ వస్తున్నాయి స్వప్నకి. అసలు జీవితమంతా లెక్కలు, లాభాలు తప్ప మరే విధమైన అనుభూతులు ఉంటాయన్న ఆలోచన కూడా లేకుండా పెరిగిన తనకు ఆప్యాయత అంటే ఏమిటో చెప్పింది రాధ. తనను దగ్గరకు తీసుకుంది. తన సమస్యలోకి అడుగులు వేస్తూ వచ్చి తనను బయటికి తేవాలని ప్రయత్నం చేసింది. ఏమిటి తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తోంది అని కుతూహలంగా పరిశీలించే స్వప్నకు ఆమె ఏమీ ఆశించదు. తను ఇంకా డ్రగ్స్ వాడుతున్నాననే అనుమానం వచ్చినప్పుడన్నా వచ్చి ఎడాపెడా వాయించేస్తుందేమో అన్న ఆశ కూడా నిరాశగా మిగిలింది. అసలు ఏమీ జరగనట్లు వెళ్ళిపోతే ఒళ్ళు మండిపోతోంది. కానీ అసలు తన సమస్య ఏమిటో స్వప్నకే అర్థం కావటం లేదు. ఇది ఏ రకమైన రిలేషన్షిప్? ఇది స్నేహమా, సాన్నిహిత్యమా, అవ్యాజమైన అనురాగమా, అర్థం లేని ఆరాధన? ఒక్కో రోజు కుళ్ళుమొత్తనంగా నువ్వేదో నన్ను రక్షించేశానని ఆనందిస్తున్నావు కాబోలు. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కదూ, కాబట్టి మరింత ఘోరంగా తయారవుతున్నాను చూడు అని చెప్పడానికన్నా చండాలంగా ప్రవర్తించాలని అనిపిస్తుంది స్వప్నకు అప్పుడప్పుడు. కానీ ఆ ప్రవర్తనలో ఉండే టెన్షన్, దిగజారిపోవడం తలుచుకుంటే మనసులో ఆ తలుపుకు టపీమని మూతపడిపోతుంది. తన ఈనాటి జీవితానికి మార్పుకు కారణమైన డాక్టర్ కృష్ణ, షీలా మేడం, రాధ
ఈ జీకే హాస్పిటల్ వీళ్ళల్లో ఎవ్వరినీ బాధ పెట్టలేని స్థితిలో తనను సన్నటి పూల తీగలు సువాసనలతో పుష్పబంధాలతో కట్టిపడేసినట్లు అనిపిస్తుంది. రామకృష్ణకు రాధను చూస్తే ఉన్న ఆరాధన అర్థం కావటం లేదు స్వప్నకు. కొంత అతని భార్య అపరూప గురించి, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం, ఆ అనుబంధమే ఏర్పరిచిన అగాధం తెలిసిన దగ్గర నుంచి రామకృష్ణలో ఉన్న మగవాడికి ఎంతో గొప్ప వ్యక్తిత్వంతో ప్రవర్తించే అపురూప కన్నా ఏదో అణకువ పడి ఉండడం, మృదుత్వం లాంటి లక్షణాలు ఉన్న రాధ చాలా గొప్పగా కనిపిస్తోందా? తనలాంటి అమ్మాయిలో అగ్రెసివ్నెస్ని ఏ వ్యక్తి సహించలేడు, భరించలేడు. సరే, కానీ అపురూప లాంటి మనిషితో అంత రొమాంటిక్గా బ్రతికిన ఏ మనిషికి కూడా ఎదురు చెప్పని అణిగిపడి ఉండే లక్షణాలు కావాలనిపిస్తోందా? రామకృష్ణ భార్య అపురూప భర్తకి అర్థం కావాలని కల్పించిన ఆ అలజడి సీను భర్తలో, రామకృష్ణలో ఇన్సెక్యూరిటీని నిద్రలేపిందా? తనకు ఇన్సెక్యూరిటీ కలగజేసే భార్యను తప్పనిసరైతే మగవాడు భరిస్తాడేమో కానీ సహించడు, క్షమించడు. నా రామకృష్ణ అటువంటివాడు కాదు, నాకు తెలుసు అని నమ్మి అపురూప బ్రతుకుతుందేమో కానీ ఆఖరికి నిజం మాత్రం ఇదేనేమో. అంత దుర్మార్గంగా ప్రవర్తించే రాజారావుకు రాధ ఏనాడు ఇన్సెక్యూరిటీ కలిగించకుండా జాగ్రత్త పడడం రామకృష్ణకు గొప్పగా నచ్చేసిన పాయింటేమో ఆలోచిస్తోంది కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చిన స్వప్న. రాధ అలా నడుచుకుంటూ సుందరికి పున్నాగ పూల దండ ఇచ్చి షీలా మేడం దగ్గరికి వెళ్ళి కాళ్లకు నమస్కారం పెట్టి, నేను చాలా ముఖ్యమైన విషయం మీద వెళ్తున్నాను మేడం. ఆత్మవంచన చేసుకోవడము, నన్ను నేను మోసం చేసుకోవడము, త్యాగం చేస్తున్నానని ఫాల్స్ ప్రెస్టేజ్లో పడి భంగపడిపోవడమో జరగకుండా ఉండాలని దీవించండి. మా పెదనాన్న బదులు కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి అన్నది. ఆ పిల్లను ఆశీర్వదించి కౌగలించుకున్నది షీలా మేడం. ఏమిటి, ఎక్కడికి, ఎందుకు అన్న ప్రశ్నలు ఆమె వెయ్యదని రాధకు తెలుసు. జవాబులు చెప్పక్కర్లేని స్థితి, అర్థం చేసుకుంటారు అన్న ధైర్యం ఇచ్చే ఆ స్థితి ఎంతమంది ఇవ్వగలరు? ఆ స్వేచ్ఛను ఎంతమంది పుచ్చుకోగలరు, సరిగ్గా ఉపయోగించుకోగలరు? మౌనంగా కారెక్కబోతున్న రాధను దూరం నుంచే నిలబడి చూసింది షీలా మేడం. ఎందుకు మేడం, అందరు తల్లులు మీలాగా ఉండరు ఒకరోజు అడిగింది రాధ. తల్లులు అనగానే అలా ఉండరేమో నిట్టూర్చింది షీలా మేడం. ఆమె ఆలోచనలే ఆశీస్సులుగా రాధ వెన్నుదన్నుగా వెళ్తున్నాయేమో. కాంతం జీకే హాస్పిటల్లో చేరాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ముసలమ్మ గారు మృత్యుంజయ హోమాలని, ముహూర్తాలని నానా హడావిడి చేస్తోంది. భిక్షపతి భార్య, తల్లి మనశ్శాంతి కోసం ఏమీ మాట్లాడడం లేదు, కానీ చాలా గమనించడం, పట్టించుకోవడం ప్రారంభించాడు. అత్తయ్య, నాకు పూజలు, పునస్కారాలు, హోమాలు అవేవీ వద్దు, నేను జీకే హాస్పిటల్కి వెళ్ళిపోతాను అన్నది కాంతం. పరీక్షగా చూసింది ముసలామె. అత్తగారు, నీకు వద్దు అంటే అలాగే అని మిగతా హడావిడి మీ ఇంట్లో చేసి తీర్థం పంపించండి అని చెప్పేసింది. అత్తయ్య, ఇంత హడావిడి చేస్తే కానీ భగవంతుడు నన్ను చూడడా? నిస్సహాయంగా అడిగింది కాంతం అత్తగారిని. కనీసం స్నానం కూడా చేసే ఓపిక కూడా లేదు ఆమెకు. ఈ మధ్య టీవీలో సామవేదం వారు అన్నమయ్య కీర్తనల ద్వారా చేసే ఆత్మపూజ గురించి వివరిస్తున్నారు. అన్నమయ్య కీర్తనల ద్వారా చేసే ఆత్మపూజ గురించి వివరిస్తున్నారు.
ఇదిగో అటు విను. మనస్సు కన్నా గొప్ప ఆరాధనా పాత్ర లేదు. దా ఇలా పడుకో. స్నానం చేయలేకపోయావా? విభూతి స్నానం చేయి. ఇంత విభూతి పట్టుకుని అపవిత్ర పవిత్రోవా అని చదువుతూ కాంతం ఒళ్ళంతా చల్లింది అత్తగారు. ఇదిగో మనస్సులో అమ్మవారిని ఊహించుకో, ఆహ్వానించు, పాదాలు కడుగు, నీ కొంగుతో ప్రేమగా తుడు, రత్న సింహాసనంపై కూర్చోబెట్టు, అర్ఘ్యం పాద్యం ఇయ్యి, మధుపర్కం ఇయ్యి, బంగారు బిందెలతో పెద్ద పెద్ద అష్టలక్ష్మలున్న బిందెలు. ఊహాదరిద్రం వద్దు, ఊహకు అందేంత అద్భుతమైన బిందెలతో పాలు అభిషేకం చెయ్యి, అందమైన చీర కట్టు, అలంకరించు, బంగారు పళ్ళెంలో ఆ పాదాలు పెట్టి పారాణి దిద్ది పూజ చెయ్యి. అంతా ఊహలోనే. ఊహలో షోడశోపచారాలు చేస్తూ నిద్రలోకి జారిపోయింది కాంతం. పిచ్చి తల్లి అని తల నిమిరి దుప్పటి కప్పి పడుకోబెట్టింది ఆ మాతృమూర్తి. కాంతం ఈ మధ్య పూర్తిగా అత్తగారి గదిలోనే ఉండిపోతోంది. ఆమె పొట్ట మీద చెయ్యి వేసి పొదువుకొని పడుకుంటోంది ఆ వృద్ధమాత. భగవంతుడా, నా మిగిలిన ఆయుర్దాయం నా కోడలికి ఇయ్యి అని ప్రార్థిస్తోంది. ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు భిక్షపతి తల్లి దగ్గర భార్య దగ్గర కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. ఇల్లంతా పరాయి వాళ్ళదైనట్లు, అమ్మ ఉండే ఆ 2 గదులు మాత్రం తమవి అయినట్లు ఫీల్ అవుతున్నాడు. ఇదేదో కొత్తగా ఉన్నది అతనికి. పిల్లలు కూడా అమ్మను బామ్మను చూడటానికి అక్కడికే వచ్చిపోతున్నారు. అమ్మ గది ముందు పెద్ద ఎయిర్ కండిషన్డ్ హాలు ఎంత డబ్బు ఖర్చైనా వేయించమని ఆదేశించాడు. వద్దు నాన్న, కోడలికి ఈ హడావిడి అక్కర్లేని మనుషులు వద్దనుకునే కదా నా దగ్గర ఉంటోంది. దాన్ని ఉన్నంతకాలం హాయిగా ఉండని చెప్పేసింది ముసలమ్మ. నీ నగకట్టు అంతా ఏం చేద్దాం అనుకుంటున్నావు కాంతం? అడిగింది అత్తగారు. ఏం చేయమంటారు? పసిపిల్లలా అడిగింది. నీ జ్ఞాపకార్థం మనుమలకు మనుమరాళ్లకు మేనగోడళ్లకు ఒక్కొక్క నగ అట్టే పెట్టి మిగతాది అమ్మేసి డాక్టర్ జీకే హాస్పిటల్కి డొనేషన్గా ఇచ్చే. అట్లాగే అత్తయ్య అంటూనే ఉలిక్కి పడింది తన అల్మరాలో ఉన్న ఆ నల్ల సంచి. భిక్షపతి కూడా తీరిక చేసుకొని వాళ్ల గదిలోనే భోజనం చేస్తున్నాడు. ఈ మధ్య ఒక్కొక్క రోజు ముసలమ్మ ఒకే గిన్నెలో అన్నం కలిపి కొడుకు కోడలికి ముద్దలు పెడుతుంది. మీతో కొంచెం మాట్లాడాలి భర్తతో అన్నది కాంతం భోజనం తర్వాత. ఏమిటి? నా గదికి రండి చెప్తాను. అత్తయ్య ఇప్పుడే వస్తాను చెప్పి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది కాంతం. నడుస్తుంటే తూలుతోంది. ఆమె కోసం మెట్లు ఎక్కకుండా వెళ్ళడానికి ఆఘమేఘాల మీద లిఫ్ట్ పెట్టించాడు భిక్షపతి. లిఫ్టులో ఆమెను పొదివి పట్టుకున్న భిక్షపతిని చూసి కళ్ళు చెమర్చాయి ముసలమ్మకు. నల్ల రూపున ఎంత బాగుండేవాడు నా బిడ్డ. ఇప్పుడు ముఖంలో చెంప నుదురు అంతా వ్యాపించిన ఆ నల్లటి మచ్చలు, గండు తేలిపోయిన ముఖం, వేలాడుతున్న పొట్ట. కాంతం తొగరు దారంలా బారెడు జడ, పెద్ద పెద్ద కాటుక కళ్ళు, పసిమి ఛాయ, ఎంతో అందగత్తె. కోటేరు వేసిన ముక్కుకు ఒంటిరాయి ముక్కు పుడక ఎంత బావుండేదో. పెళ్ళైనా 5 ఏళ్లకు కాబోలు. కొనుక్కుంది. తొలి ఏకాదశి కాంతం పుట్టినరోజు. నగల కొట్లో నెలకు 50 రూపాయలు చీటీ కట్టేది. కాసు 130 ఉన్న కాలమది. ఏం కొనుక్కోనత్తయ్యా అంటే, రవ్వల ముక్కుపుడక కొనుక్కోవే, నీకు అందంగా ఉంటుంది అంటే అదే కొనుక్కుంది. ఎంత బాగుండేది జంట. మధ్యలో ఈ నడమంతరపు సిరి ఉప్పెన గాలులు వచ్చాయి. తిరిగి కోడలి ఆఖరి రోజుల్లో మళ్ళీ భార్యను గుండెలకు హత్తుకొని తీసుకువెళ్తున్నాడు కొడుకు. ఇది ఎన్నాళ్ళో. భోరుమని ఏడుపు వచ్చింది ముసలమ్మకు.
పైన గదిలో కూర్చోగానే తలుపు వేసి, మీరు నా మీద కోపగించుకోకూడదు, ఒట్టు చెయ్యి చాచి అడిగింది. అదేమిటి చెప్పు. గబగబా తన దగ్గర ఉన్న తాళం, నేలమాళిగలో దాచిన డబ్బు, అందులో ఒక మూట తను డాక్టర్ జీకే హాస్పిటల్కి పాత బట్టలు, చెప్పులు మధ్య పెట్టి తీసుకువెళ్ళడం, తను తీసుకువెళ్తే అన్ని డబ్బులు ఒకటి కావు అని డాక్టర్ కృష్ణ, షీలా మేడం వద్దు అని చెప్పి తిరిగి పంపించేయడం, గబగబా అంతా చెప్పేసింది. అవాక్కై వింటున్నాడు భిక్షపతి. ఈ మలుపు తను ఊహించనిది. తాళమేది? తాళం తీసి ఇచ్చింది కాంతం. ఆమె బీరువాలో నల్ల సంచిలో అవసరమైన వస్తువు తీసి లాక్కెళ్ళి నేలమాళిగలో పెట్టి తాళం వేసి బయటకొచ్చాడు భిక్షపతి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలీదు. ఆ రోజు వ్యాన్లో నీతో ఎవరొచ్చారు? డాక్టర్ గారు, డాక్టర్ జీకే గారు గుర్తున్నారా మీకు? అతని ఒళ్ళో గువ్వ పెట్టలాగా ఒదిగి పడుకున్నది కాంతం. డాక్టర్ జీకే నవ్వు ముఖం, ఆయన జోక్సు అన్నీ గుర్తుకొచ్చాయి భిక్షపతికి. ఈ డాక్టర్ని ఎప్పుడు దూరం చేసుకున్నాం? ధనం పెరిగి హోదా పెరగ్గానే పెద్ద కార్లు, బోలెడు డిగ్రీలు ఉన్న డాక్టర్లు తమ జీవితంలోకి ప్రవేశించారు. డాక్టర్ జీకే మరుగున పడిపోయారు. ఏమాత్రం ఒంటి మీద తెలివి ఉన్నా, తన చుట్టూ ఏం జరుగుతోందో కొంచెం అర్థమైనా ఇవాళ ఆ జీకే హాస్పిటల్ తనే కట్టించేవాడేమో. కట్టిస్తే మాత్రం ఇలా నడపగలిగేవాడా? మందులు, ఆహారం, పాలు అన్నీ బ్లాక్లో అమ్ముకునే మందని తయారు చేసి ఉండేవాడు. అన్ని డబ్బులు ఒక్కటి కావు. డబ్బుకు వైబ్రేషన్ ఉంటుంది అనగలిగే వాడిని తాను తయారు చేయగలిగేవాడా? అది డబ్బుకు అతీతమైన సంపద, సంస్కారం. అది చుట్టూ ఎవరికి ఇవ్వగలిగాడు? తన పిల్లలు, బంధువులు, పనివాళ్ళు, ఆశ్రిత జనం అందరికీ ఆశ అంతేకాని హద్దు తెలియదే. చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు మంత్రి భిక్షపతి. మంత్రిని అని మర్చిపోయి కేవలం మనిషిగా ఆలోచిస్తున్నాడు. ఆ రోజు మినిస్టర్ గారి భార్య లక్ష్మీకాంతం జీకే హాస్పిటల్లో చేరిపోవడానికి వచ్చింది. కోడలు చెయ్యి పట్టుకుని మెల్లగా దింపింది ముసలమ్మ. ఇద్దరికీ వీల్ చైర్లు తీసుకొచ్చారు. కాంతం రాగానే రండి ఆంటీ ఎదురు వచ్చి తీసుకువెళ్ళాడు డాక్టర్ కృష్ణ. నమస్కారం అంకుల్ అన్నాడు భిక్షపతిని చూసి. పరీక్షగా చూశాడు. సూర్యకిరణంలా మెరిసిపోతున్నాడు ఆ పిల్లవాడు. నువ్వు నిరంజన్ రావు గారి అబ్బాయివి కదూ అన్నాడు కృష్ణతో. అవును అంకుల్. భయంకరమైన వ్యక్తి నిరంజన్ రావు, లంచాల జలగ. ఇతని కొడుకా? ఇన్ని నీతులు చెప్పేది? నవ్వొచ్చింది భిక్షపతికి. నాన్నగారు ఎలా ఉన్నారు? లేరండి, పోయారు. ఐఎమ్ సారీ. ఏదో కేసులో అపోజిషన్లో డబుల్ క్రాస్ చేయబోయాడు, తనే వేయించేసినట్లు గుర్తు. తల విదిలించాడు భిక్షపతి. అమ్మున్నారా? పెరాలసిస్. ఇక్కడే ఉన్నారా? లేదు, ఇక్కడికి రానంది. పెద్ద ఇంట్లో పనివాళ్లతో ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్ళి నేనే చూసి వస్తాను అన్నాడు కృష్ణ. ఆ కాలంలో ఆవిడే ఆయన్ని అలా తయారు చేసిందని చెప్పుకునేవారు. ఇప్పుడు ఆఖరి దశలో ఒంటరిగా భగవంతుడు మనుషులకి జీవితంలో ఆఖరి 10 ఏళ్ళు ఇలా గడుస్తుంది అని ఎప్పటికప్పుడు కల్లో చూపిస్తే మనుషులు ఆ 10 ఏళ్ల ముందర ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు కదా. భిక్షపతికి తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది. భగవంతుడికి కూడా అడ్మినిస్ట్రేషన్ నేర్పించాలనే తన బోటి వాళ్ళ ఉద్దేశం. ఫార్మాలిటీస్ అయిపోయినాక హాస్పిటల్ చూడటానికి పంపాడు డాక్టర్ కృష్ణ. అత్తాకోడళ్ళు వీల్ చైర్లో, పక్కన భిక్షపతి, డాక్టర్ పిళ్ళై, డాక్టర్ అవంతిక, ఒక నర్స్, ఒక వార్డ్ బాయ్. ఎంత పెద్ద హాస్పిటల్, ఎన్ని హంగులు, ఎంత పచ్చదనం. మెడిటేషన్ హాల్లో డాక్టర్ జీకే విగ్రహం. ఎంత ప్రశాంతత. తను కూడా
4 నల్ల సంచులు ఖర్చు పెడితే ఇట్లాంటి హాస్పిటల్ కట్టించి ఇట్లాంటి విగ్రహాలు పెట్టుకోవచ్చు. కానీ మర్నాడు కాకిరెట్టలు పడ్డా పట్టించుకోరు జనం. ఇట్లా పూజలు చేసేదెవరు? డాక్టర్ కృష్ణ కన్సల్టింగ్ రూమ్లో జీకే ఫోటో. సూటిగా చూస్తున్నాయి ఆ కళ్ళు. ఐశ్వర్యం అంటే అర్థమవుతోందా? కొడుక్కి కుమారుడికి తేడా తెలుస్తోందా? మంచి చెడు వైబ్రేషన్లు ప్రతి విషయానికి, ప్రతి వస్తువుకు ఉంటాయని గమనిస్తున్నావా? బిజినెస్ను పూజలా చేయటానికి, పూజని బిజినెస్ చేయటానికి వైబ్రేషన్ ఎలా మారుతుందో అర్థమవుతోందా? తన బుర్రలో ఎవరో కూర్చుని మాట్లాడుతున్నట్లు. కొంపదీసి డాక్టర్ జీకే ఏదో రూపంలో ఇక్కడే ఉన్నాడా? డాక్టర్ జీకే దైవాత్మ అయిపోయాడు నాయన. ఇదంతా చూస్తూ ఉంటే నా ఒళ్ళు పులకరించిపోతోంది, కన్నీళ్లు తుడుచుకుంటూ అంటున్నది ముసలమ్మ. నేను చెప్పలేదా అత్తయ్య? ఉత్సాహంగా మాట్లాడేస్తోంది కాంతం. కాంతానికి గ్రౌండ్ ఫ్లోర్లో స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాడు డాక్టర్ కృష్ణ. కృష్ణ కాంతాన్ని పలకరించే తీరు, అతని కళ్ళల్లో ఆప్యాయత. డాక్టర్ జీకేతో చాలాసార్లు తన ఇంటికి వచ్చాడు కృష్ణ. తను పెద్దగా పట్టించుకోలేదు. తల్లి తండ్రి అట్లా ఉంటే ఇతను మాత్రం ఇలా ఎలా మారాడు? డాక్టర్ జీకే డిఎన్ఏలని మార్చేశాడా? కాంతం ఈ హాస్పిటల్లో చేరతానని అన్నప్పుడే దీని కూపీలన్నీ తీయించాడు భిక్షపతి. అమాయకులైన ఆడవాళ్లు నమ్మే విషయాలు వేరు, జరిగే నిజాలు వేరు. ఈ ఉద్దేశంతో ఉన్న అతనికి జీకే హాస్పిటల్ ఆడిటింగ్, రికార్డులు, పేషెంట్స్ సక్సెస్ రేటు ఎక్కడా సమస్య కనబడలేదు. తను కావాలనుకుంటే అక్కడ సమస్యను సృష్టించగలడు. మీడియాను ఉపయోగించుకుని ఈ హాస్పిటల్ని నానా భ్రష్టు పట్టించగలడు. అక్కడ స్వప్న అనే అమ్మాయి డ్రగ్ ఎడిక్ట్ ఉన్నది. రాణి అని బ్రోతల్ కేసు రిజిస్టర్ అయిన అమ్మాయి కూడా ఉంది. మీరు ఒక్క మాట చెప్తే హాస్పిటల్ మూయించి అంతు చూసేద్దాం అన్నాడు సెక్రటరీ. ఉలిక్కిపడ్డాడు భిక్షపతి. ఒక్క విషయం సంపూర్ణంగా అర్థమైంది భిక్షపతికి. తనలాంటి పవర్ఫుల్ మనుషులు, తన సెక్రటరీ లాంటి చాణక్యులు చాలా సులభంగా గొప్ప గొప్ప మనుషుల్ని, సంస్థల్ని సర్వనాశనం చేయగలరు. కానీ ఇన్నాళ్ళ తర్వాత ఆలోచిస్తున్నాడు భిక్షపతి. ఏ భయంకర ప్రయత్నం చేస్తే ఒక జీకే హాస్పిటల్ని సృష్టించగలడు తను? వద్దు, కంగారుగా సెక్రటరీ మాటలకి అడ్డం వచ్చాడు భిక్షపతి. అమ్మగారు హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్తున్నారు. ఆ హాస్పిటల్కి ఫుల్ సెక్యూరిటీ, అన్ని విధాలా ఉండేట్లు చూడు, అర్థమైందా? చెప్పాడు. ఓకే సార్. ఫండ్స్ డైవర్షన్ ఏమైనా? ఇప్పట్లో వద్దు, చూద్దాం, నేను చెప్తాలే అని ఆ సబ్జెక్ట్ అక్కడితో ఆపేశాడు. అక్కడ డబ్బుకు ఉన్న వైబ్రేషన్స్ గురించి మాట్లాడతారని తెలిస్తే తన సెక్రటరీకి ఈ జన్మకు అర్థం కాదు. పైగా కచ్చ కడతాడు కూడా. కాంతం గది ఎదురుగా అందమైన ఫౌంటైన్, లాన్స్లో ఊయల. అందులో కూర్చుని మెల్లిగా ఊగుతున్నాడు భిక్షపతి. ఎదురుగా కుర్చీల్లో భార్య, తల్లి. వాళ్లకు సన్నిహితంగా కూర్చుని ఆప్యాయంగా కాంతంకు జరిగే ట్రీట్మెంటు వగైరా ముసలాముకు చెప్తున్నాడు డాక్టర్ కృష్ణ. ఎవరిస్తారు ఈ భరోసా? మాటల మధ్యలో ఒక పేషెంటు స్థలం ఇవ్వడం, ఆ తర్వాత డాక్టర్ జీకే లోన్ తీసుకుని హాస్పిటల్ కట్టడం, పడ్డ ఇబ్బందులు అన్నీ చెప్తున్నాడు కృష్ణ. ఇంతకీ పోయేనాటికి డాక్టర్ ఏమన్నా వెనకేశాడా? అడిగాడు భిక్షపతి. మేమంతా ఆయన వెనకే, మేమే ఆయన ఆస్తి, నవ్వుతూ అన్నాడు డాక్టర్ కృష్ణ. ఆయనకు పెళ్ళి పిల్లలు లేరు. ఆయన తమ్ముడి కూతురు ఉన్నారు, రాధ. ఆమె భర్తకి ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతోంది. హాయిగా ఉన్న ఆ వాతావరణం పరిశీలిస్తున్నాడు భిక్షపతి. తన చాలా పెద్ద ఇల్లు కుంచుకుపోయినట్లయింది. ఈ హాస్పిటల్ దిగంతాలపై విస్తరిస్తున్నట్లు. ఏమిటి మ్యాజిక్?
అక్కడ ఒక పెద్ద వటవృక్షానికి కొటేషన్ ఉన్నది. నాది నాది అనుకునేవాడు గోడలు కట్టుకుని ఇరుక్కుపోతాడు. ఇదంతా నాదే, నేను ఇందులో భాగాన్నే అనుకునేవాడు వంతెనలు కట్టి జీవితపు అవతలి తీరాల్ని ఆహ్వానిస్తాడు. ఆలోచిస్తున్నాడు భిక్షపతి, చాలా చాలా ఆలోచిస్తున్నాడు. ఆ రోజు రాత్రి ముసుగు కప్పుకున్న ఒక వ్యక్తి గళ్ళలుంగి ఆకు చెప్పులతో ఆ రాజభవనం లాంటి ఇంట్లో నుంచి వెనక గేటు ద్వారా బయటకు వెళ్ళాడు. వచ్చేటప్పుడు అతని చేతిలో నల్ల సంచులు. అమ్మగారి గదిలో సామాన్లు పాడవకుండా ప్యాక్ చేయించండి చెప్పాడు భిక్షపతి. ఆవిడ అల్మరాలో ఈ నల్ల సంచులు అనుమానంగా అడిగాడు సెక్రటరీ. ఆవిడ పాత బట్టలు దుప్పట్లు అందరికీ ఇవ్వడానికి కొనుక్కుంది. నేను మొదట్లో ఉలిక్కిపడ్డాను నవ్వుతూ చెప్పాడు భిక్షపతి. నవ్వేశాడు సెక్రటరీ. ఇంకా నయం అన్నాడు. అవును అవును అన్నట్లు నవ్వేశాడు భిక్షపతి. ఇంటికి రాగానే తల్లి తనను ఒక కోరిక కోరింది. హొరే, నా పేర ఉన్న 5 ఎకరాల కొండ్ర మల్లెతోట అమ్మేసి జీకే హాస్పిటల్కి ఇవ్వరా. ఎంతమంది అనాథలకి సేవ జరుగుతోంది. ముందు గుడి కట్టించమని అడగాలనుకున్నాను కానీ జీకే హాస్పిటల్ చూసిన తర్వాత అదే గుడేమో అనిపించిందిరా అన్నది. తల్లిస్తున్న ఆ ఆస్తి విలువ ₹1,00,00,000 ఉండొచ్చు. కానీ జీకే హాస్పిటల్కి అంతకన్నా ఎక్కువ చేయాలనిపించింది భిక్షపతికి. ఆ తర్వాత చాలా చాలా విషయాలు చకచకా జరిగిపోయాయి. ఆ పొలం ప్రక్కన ఫ్యాక్టరీకి గ్రాంట్ ఇప్పించాడు. రోడ్లు వేయించాడు. షాపింగ్ మాల్స్కి లైసెన్స్ ఇప్పించాడు. ఆ స్థలం విలువ కాంపిటీషన్ మీద పెరిగేట్లు చేశాడు. కోడల్ని చూడటానికి వెళ్ళిన ముసలమ్మ తదనంతరం తన ఆస్తి జీకే హాస్పిటల్కి చెందాలి, దానికి కావలసిన పత్రాలు సిద్ధం చేయి కృష్ణ అన్నప్పుడు అట్లాగే రండి అన్నాడు కృష్ణ వినయంగా. మరి ఈ డబ్బుకి వైబ్రేషన్ ఉంటుందా కృష్ణ అని అడగాలనిపించింది భిక్షపతికి. ఏమో, బాగుంటుంది కాబట్టే ఒప్పుకున్నాడేమో. మీరు ఈ స్థలం విలువ పెంచి జీకే హాస్పిటల్కి మరింత ముట్టజెప్పాలి అన్న మీ మంచి ఆలోచనే ఈ వైబ్రేషన్ని మార్చేస్తుందేమో అన్నది కాంతం. చాలా రోజుల తర్వాత కంటతడి. మీరు కూడా హాయిగా ఇక్కడ ఉండిపోండి అని కాంతం అన్నప్పుడు ఉండిపోవాలన్న ఆశ, తరువాత నవ్వు వచ్చింది. తను పులిని ఎక్కాడు, దిగలేడు. దిగితే అదే తినేస్తుంది. రాజకీయాల్లో ప్రవేశించేటప్పుడు ఎవరైనా తనలాంటి వాళ్ళకి ఏం పోగొట్టుకుంటామో చెబితే ఎంత బాగుండేది. తన భార్యతో తను ఉండలేడు. మళ్ళీ వచ్చే నాటికి ఉండదేమో అనిపిస్తున్నా వెనక్కు చూసుకుంటూ వెళ్ళిపోవాలి గాని ఉండిపోలేడు. అమాయకమైన చూపులతో కాంతం ఉండిపొమ్మనమనే అభ్యర్థన, కానీ అవతలిది రక్తకాళి లాక్కెళ్ళిపోతోంది. ఇక్కడితో జలంధర్ గారి రచన పున్నాగపూలు 12వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.